యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు జార్జెట్స్, కాటన్స్, చూడిదార్స్, క్రోషా, కోట రకరకాల చీరలతో మీ ముందుకు వచ్చిన మీ రాదమ్మ మొదలు పెట్టేసిందిరా. ఎవరు పెట్టారండి? ఎందుకు ఊరుకూరుకునే అంతలా నవ్వుతారు అని నాకు అలవాటు అండి. అలాగే నవ్వుతాను, నవ్వుతూనే ఉంటాను, నవ్వుతూనే. ఎలాగూ పుట్టేటప్పుడు ఏడుస్తా పుడతాం కదా, బతికినప్పుడు నవ్వుతూ బతికేసి నవ్వు మొహం చెరిగిపోకుండా అమ్మలో కలిసిపోదాం. ఓకే, సరదాగా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చీరలు మీకు చూపిస్తూ నేను ఎంజాయ్ చేసేద్దామని. ఫస్ట్ జార్జెట్ అండి, గోల్డ్ జరీ బోర్డర్తో వచ్చింది. చాలా బాగుంది. లెమన్ ఎల్లోకి సల్ఫర్ బ్లూ, రామనీలం అని నా భాషలో చెప్తూ ఓపెన్ చేసి చూపించేస్తున్నా. ఇదండి చీర. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజు పళ్ళు కలరే వస్తుందండి. ఇది బ్లౌజ్ అండి, షిఫాన్ ఇచ్చారండి బ్లౌజ్. ఆల్టర్నేట్ కలర్స్ వస్తే ఆపోజిట్ కలర్స్ అంటాను కదా, అలా ఇచ్చారు. చీర అంతా చాలా బాగుంది. ఇది చీరలు పళ్ళు పళ్ళు ఏదో ఎతుకుతున్నా. ఓకే, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఆలోచించి ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ నవ్వకూడదు అని అనుకుంటున్నా. మొదలు పెట్టేసరికి కెమెరా ఆన్ అనేసరికి యాక్షన్ స్టార్ట్స్ అన్నట్టు నవ్వుతున్నట్టున్నాను నవ్వని ఇంకా. ఇదండి మంచి ఈ కలరు లైట్ ఆరెంజ్, ఏం కలర్ అనొచ్చు, లైట్ ఆరెంజ్ అండి. దీని మీద ప్రింట్ వచ్చింది, బ్లాక్ ప్రింట్స్ ఏమో మరి కదా. ఇది స్కై బ్లూ అండి, స్కై బ్లూ. బ్లౌజ్ చూసారా, ఆపోజిట్ కలర్స్ వస్తుందండి. ఇది బ్లౌజ్. ఈ కలర్ బోర్డర్ ఇలా వస్తుందండి. బాగుంది కదా. చీర మొత్తం ప్రింట్ వచ్చిందండి, ఇలా వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్. వెరీ రేర్ కాంబినేషన్స్ కదా, అందుకని ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను. మడతలు మాత్రం మీకు వేరే మడతలు వస్తాయి, రాధమ్మ మడతలు వస్తాయి. స్పెషలిస్ట్ మడతలు పెట్టడం కూడా రాని రాధమ్మ. ఇది ఆనియన్ పింక్ సపోటా కలర్ కాంబినేషన్ అండి. ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ వచ్చిందండి. అంటే ఆ కలర్ జస్ట్ మెన్షన్ చేస్తున్నాను కానీ డార్క్ కలర్ అండి. ప్రింటింగ్ ఇదంతా క్రాస్ డిజైన్స్ వచ్చింది, క్రాస్ లైన్స్ వచ్చింది. పళ్ళు పింక్ ఇచ్చారు. బ్లౌజు అపోజిట్ ఆ పింక్ లోనే ఇది షిఫాన్ లాగా కానీ లెహరియా లాగా కానీ వచ్చిందండి బ్లౌజు. జార్జెట్ శారీ మొత్తం అయితే ఈ క్రాస్ లైన్స్ లో ఈ రెండు కలర్స్ ని ఇలా చూపించు. బాగుందండి, చాలా బాగుంది కాంబినేషన్. చెన్నూరు సిల్క్ విత్ మిర్రర్ అండి. ఇది చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా ఆల్టర్నేట్స్ లో ఇస్తారు కదా, అది కూడా ముందు చూపించేస్తా. ఇది బ్లౌజ్ అండి, సేమ్ క్లాత్ ఇచ్చారు. ఒక్కొక్కసారి బెనారస్ క్లాత్ లో ఇస్తున్నారు. మిర్రర్స్ అక్కడక్కడ వచ్చినాయి. వర్క్ వచ్చిన వాళ్ళు అయితే, నాకు మిర్రర్స్ అంటే చాలా ఇష్టము. వర్క్ చేసుకోవడం వస్తాయండి, చాలా ఎక్కువ కూడా కుట్టించుకుని సరదాగా కట్టుకోవచ్చు. ఈ చీర మొత్తం అంతా కాంబినేషన్ కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్ కి సపోటా కలర్ కాంబినేషన్. అమ్మో రాధమ్మ అంటే ఇంత పర్ఫెక్ట్ గా చెప్పేసింది. సపోటా కలర్ చాలా బాగుంది. సమ్మర్కి అయితే ఇవి మంచి చాయిస్ అండి. ఎవరికైనా నచ్చితే ఇంకెన్ని రోజులండి ఇలా చూసి వీటి ఫాల్స్ కుట్టించి మన టైలర్ చుట్టూ తిరిగి జాకెట్లు కుట్టించి సెట్ చేయించే లోపు మనకి సమ్మర్ వచ్చేస్తుంది. సో ఒకటి పోగేసేద్దాం. నేను మీరు వదిలేసిన అన్ని కట్టేస్తా. ఇది లైట్ ఆరెంజ్ కలర్కి పీకాక్ గ్రీన్ బ్లాక్ ప్రింట్ అండి. బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి. గడి వచ్చింది ఇందులో, మరేంటో డిఫరెంట్గా వచ్చింది. గడి కనిపిస్తుందా? ఇది తిరిగే కలర్ కనిపిస్తుంది మీకు. ఓపెన్ చేస్తే కష్టమేమో మడత పెట్టడం. ఇలా వచ్చింది.
ఆల్టర్నేట్ కలర్స్, ఆపోజిట్ కలర్స్ బోర్డర్స్ వచ్చినాయండి. చీర మొత్తం క్రాస్ లైన్స్, ఇది కూడా క్రాసే కదరా, బియా టెంపుల్ అనుకుంటా, కాదు క్రాస్ అండి. ఈ 2 కలర్స్ క్రాస్ డిజైన్స్ వచ్చినాయి. ఈ 2 కాంబినేషన్లో వచ్చింది. జనరల్గా అండి ప్రింటింగ్ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు స్క్రీన్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి అన్నీ చూస్తున్నప్పుడు 2 కలర్స్ నుండి థ్రెడ్స్ వేసి కట్టి కలర్స్ని కలిపినప్పుడు వైట్ క్లాత్ మీద ఈ కలర్స్ని వాళ్ళు వేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ వైట్ వస్తుందండి. ఒక్కొక్కసారి పడచ్చు, ఒక్కొక్కసారి వైట్ రాకపోవచ్చు. కానీ మ్యాక్సిమం ఎప్పుడైనా సరే ప్రింటింగ్లో ఇలా కలర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వైట్ వస్తుంది. అది కూడా మనకు ఒక డిజైన్లా కనిపిస్తుంది తప్పితే ఎవరో వెలిసిపోయిందని చెప్పేసి అన్నారంట. అందుకని నేను పనిగట్టి చెప్తున్నాను, ఇది మస్ట్గా వస్తాయండి. నెక్స్ట్ కలంకారీ అనుకోండి, మనకి ఎంత జాగ్రత్తగా వేస్తున్న వాళ్ళు పళ్ళులోనో వేరే కలర్లోనో ఎక్కడైనా డాట్స్ పడతాయి, పడకుండా ఉండవండి. ప్యూర్గా హ్యాండ్ వర్క్ చేసినప్పుడు అవన్నీ మనకి పవర్ లూమ్స్ అయితే ఏ తేడాలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చేస్తాయి. కానండి ఇది బ్లౌజ్ అండి, నేను ఎక్కువ చెప్పేస్తున్నాను, చెప్పకూడదు, నాకంటే తెలివైన బ్లౌజ్ ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా ఇచ్చారు, చూపించాను కదా, నలిగిపోతుంది చీర. ఇది పెసర మెహందీ గ్రీన్ అండి, పెసల కలర్ 2 ఒకటే కదా ఆల్మోస్ట్. మెహందీ గ్రీన్కి లెమన్ ఎల్లో బ్లాక్ ప్రింట్ అండి. ఇది కూడా పళ్ళు ఏమో ఎల్లో ఇచ్చారు, శారీ మొత్తం మళ్ళీ దానిలో కొంచెం డార్క్ నాచు గ్రీన్ లాగా కనిపించినట్టు ప్రింటింగ్ ఉందండి. చాలా బాగుంది ఈ చీర అయితేనే. అన్ని కలర్స్ వాడతాము అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా, ఈ బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది చాలా బాగుంది కాంబినేషన్. మెయిన్ ప్రింటింగ్ కూడా బాగుందండి, హెవీగా లేకుండా మధ్యలో చాలా నాకైతే నచ్చింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. దానిలోనే ఇది ఇంకొక కలర్ అండి, ఇంకొక కలర్ రాయల్ బ్లూకి మ్యాంగో ఎల్లో అండి. ఇది కూడా బ్లాక్ ప్రింటే అనుకుంటా. ముందు బ్లౌజ్ వచ్చింది, ఓపెన్ అయింది. ఇది బ్లౌజ్ ఎల్లోకి రాయల్ బ్లూ ఇచ్చారు. పళ్ళు ఇదండి, ఎల్లో వచ్చింది. శారీ మొత్తం బ్లూ అండి, రాయల్ బ్లూకి ఎల్లో కలర్ అండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను కట్టుకున్న చీర ఒక 20 ఇయర్స్ అనుకోండి, 20 ఇయర్స్ బ్యాక్ దండి చీర. పాత చీరలు కట్టుకుని కొత్త చీరలు అమ్మడానికి మేము ముందుకు వచ్చిన రాదమ్మ. ఇది బాగుంది తమ్నేల. ఓకే ఇది కూర, కంచి కూర అండి, కంచి కూర చాలా బాగుంటాయి, లైట్ వెయిట్లో ఉంటాయి. ఇలా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. ఇప్పుడు కూడా వస్తున్నాయండి, మీరు కట్టుకుంటానంటే నేను తెచ్చి పెడతాను. కానీ ఇవి చాలా ఇప్పుడు ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోయినాయి. అయ్యో బోర్డర్ అంతా ఇలా వచ్చింది, చీర మొత్తం మధ్య మధ్యలో ఇలా ఇచ్చారు. ఇదంతా ప్యూర్ జరీలు వాడతారండి వీటిలో. దీని మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ మనకి ఎక్కలేదు, 20 ఏళ్ళు అయింది కదా, పొట్టు చేతులు జాకెట్లు అవి. అందుకని ఇప్పుడు బెనారస్తో ఏదో రెడీగా ఉంటే మ్యాచ్ చేసుకున్నా. బాగుందా లేదా కమెంట్ చేయండి. ఇది పింక్ అండి, పింక్కి స్కై బ్లూ కాంబినేషన్లో బ్లాక్ ప్రింట్స్తో సూపర్. అసలు పింక్ ఫేవరెట్ కలర్ ఎవరికైనా ఉంటే ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు. బ్లౌజ్ అయితే స్కై కలర్తో చూసారా ఎంత బాగుందో, నాకు బాగా నచ్చేస్తున్నాయండి ఇవి, అందుకనే మళ్ళీ మళ్ళీ తెప్పించేస్తున్నాను. ఇదిగో ఈ చాలా చీరలు ఉన్నాయి. సమ్మర్ వచ్చిన తర్వాత ఒకసారి డిస్కౌంట్ పెట్టుకుందాం, ఎందుకంటే చీరలు ఎక్కువ. ఇదొక చీర నేను ఎక్కువ తగ్గించినండి, డిస్కౌంట్ 10% కంటే ఎక్కువ పెట్టిన. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే చూడు మరీ దారుణం ఏంటంటే అసలు నేను చీరలు సరదాగా చూడండి, నేను చూపించిన చీరలు కూడా అమ్ముతారని అడుగుతున్నారు. ఇది వైలెట్ కలర్కి రెడ్ బోర్డర్స్ అండి, చాలా బాగుంది. పళ్ళు బ్లౌజ్ రెడ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా అండి ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా ఇచ్చారు. ఓన్లీ బోర్డర్స్లో కలర్ ఇచ్చారు, మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు వైలెట్ కలర్కి. చీర అంతా మాత్రం ప్యూర్ కాటన్, అసలు చాలా స్మూత్గా ఉందండి. ఇది సిల్క్ క్లాత్ అన్న డౌట్ వచ్చి చెక్ చేశాను నేను మళ్ళీ ఒకసారి. చాలా బాగుంది బ్లాక్ ప్రింట్స్తో. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇవన్నీ ఆల్రెడీ 4-5 సార్లు చూపించాను కదా. కలంకారీ బ్లాక్ మీద లైట్ మిర్రర్ వర్కా, కాదు
మిర్రర్ వర్క్ స్టార్చ్ కలంకారీ ప్రింట్ అండి. కలంకారీ ప్రింట్ బ్లౌజ్ పళ్ళు కలంకారీ వచ్చింది. చీర మొత్తం బ్లాక్ వచ్చిందండి. ఓన్లీ సింగిల్ సైడ్ బోర్డర్ వచ్చింది కలంకారీ. సో ఎవరికైనా నచ్చితే ఇవి 4-5 కలర్స్ మన దగ్గర వెళ్ళినాయి కదా, అందుకని మళ్ళీ అవైలబుల్ చేశాను. ఇంకా ఇది వైట్ అండి. వైట్ సూపర్ నెట్ అండి. ఇది సారీ కోటా సారీ అండి. కోటా కూడా జరీ బోర్డర్స్తో వచ్చింది. వైట్ పింక్ బ్లాక్ ప్రింట్స్, పళ్ళు బ్లౌజ్ రెడ్, బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఈ బ్లౌజ్ కుట్టించుకునేది వేసుకుంటే చాలా బాగుంటుంది. కోటా చీరలు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కదా. కోటా చీరలు నేను బాగా కట్టేదాన్ని. అసలు నువ్వేది కట్టలేదు రాదమ్మా అని మాత్రం అనకండి, అన్నీ కట్టేస్తాను. ఏ క్లాత్ ఈ క్లాత్ కాదా, కలర్ నచ్చిందా లేదా, తేలిగ్గా ఉందా లేదా, కళ్ళు అలా మెరిసిపోతూ ఉండాలి, చూసారా అట్రాక్టివ్గా కనిపించిపోతూ ఉండాలి. చూడండి అసలు ఇది ఎంత బాగుందో కాంబినేషన్. బాగా పిచ్చి ఇష్టం మరి నాకు ఈ ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్. ఇందులో పట్టు చీర ఉంది, నాకు కాటన్ చీర ఉంది, ప్యూర్ సిల్క్ కట్టాను, ప్యూర్ కాటన్స్ కట్టాను. చూడండి ఇది చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వైలెట్ కలర్కి కాటన్ ఇచ్చారండి, వైలెట్ కలర్కి ఎల్లో. చీర మొత్తం జరీ బోర్డర్స్ వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కోటా శారీ అండి, అదొకటి. ఇది సూపర్ నెట్లో క్రోషా అండి వర్క్, బ్లాక్ ప్రింట్సే. ఇది మెహందీ గ్రీన్కి మెరూన్ రెడ్ అండి. బ్లౌజ్ తిరిగేసి చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది చీర కూడా. ఇలా చూపిస్తే తెలియటం లేదా, చూసారా ఇలా వచ్చిందనమాట. సరదాగా చీరలతో ఎంజాయ్ చేస్తూ మేము ముందు గడిపేస్తూ అమ్మ నామం పట్టించుకోవట్లేని రాదమ్మా. చాలా బాగుంది చీర. మీరు ఎవరు కంగారు పడకండి. అయ్యో అమ్మని వదిలేస్తే ఎలా అమ్మ నువ్వు అని అనకండి. అమ్మని వదలనండి, అమ్మ నేను వదిలేస్తే అమ్మ నా దగ్గరికి వచ్చేసి నన్ను వదిలేదమ్మా. ఇది బాగుంది కదా, ఊహ కూడా ఆశ్చర్యంగా ఆనందంగా. ఇది చందేరి చీర అండి, నెమలి కంఠం కలర్ అండి. ఇది చందేరికి ఇంకా అసలు వేరే ఏమి సాటి రావు కదా. బ్రిక్ రెడ్ అండి, బ్రిక్ రెడ్కి బ్లాక్ ప్రింట్స్తో బ్లౌజ్ ఏమో ఆల్టర్నేట్ ఆపోజిట్ కలర్స్ ఇచ్చేస్తారని చెప్తాను కదా, చూపించేస్తాను కూడా ఒకసారి. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంది. జరీ బోర్డర్, ఇది పెద్ద బోర్డర్ అండి. వీటిలో కూడా చిన్న బోర్డర్స్ కూడా వస్తున్నాయి, చిన్న చిన్న కాస్ట్ వేరియేషన్స్ ఉంటున్నాయి బోర్డర్స్ చిన్న పెద్ద వల్ల. సో ఇదొక చీర. ఇంకా ఇది కూడా చాలా బాగుంది. ఇవి డ్రెస్సులు అండి, ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్లో మిర్రర్ వర్క్తో చూడీదార్స్, షిఫాన్ చున్నీలు ఇచ్చేసారండి. షిఫాన్ కానీ జార్జెట్ కానీ మీరు ఏదనుకున్నారు. ఎందుకంటే ఈ రెండింటికి పెద్దగా క్లాత్ తెలియదు. మీరు అది ఎంత చెప్పినా మాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నేను మళ్ళీ అవి షిఫాన్ జార్జెట్ అంటాను. కంచిపట్టు ఒకటే తెలుసండి నాకు, మిగిలినవన్నీ ఏదో ఒకదానికి ఏదైతే ఏంటి కట్టుకుందామా లేదా, బాగుందా లేదా అంతే. ఇదిగోండి, దీన్ని బహుశా ఇలా పెట్టి కుట్టించుకోలేమో అండి, బ్యాక్ సైడ్కి వస్తుందేమో ఎల్లో అంతా. ఓపెన్ చేస్తే కానీ తెలియటం లేదండి. చూడండి ఈ డ్రెస్ మధ్యలో ఇలా వచ్చింది, బాటము బ్లాక్ వచ్చింది, చున్నీ చూసారా చాలా బాగుంది, ఎల్లోకి బ్లాక్ లైన్స్ వచ్చిందండి. కుట్టించుకుంటుంటే బాగుంటున్నాయండి ఇవి, ఇంతగా బాగుంది కదా. అన్ని వ్యాలీ ఓపెన్ చేసేయటం అయిపోయింది ఏంటో. ఇది జార్జెట్ అండి, చాలా బాగుంది. ప్యారెట్ గ్రీన్ సిమెంట్ కలర్ కాంబినేషన్, వెరీ రేర్ కాంబినేషన్స్ కదా కొన్ని, రెగ్యులర్గా కాకుండా కట్టి 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 ఎల్లోలు బోర్ కొట్టినాయి కదా, ఎల్లో రెడ్లు, అప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళాలన్నమాట మనం. చూసారా ఇది నెక్ అండి, అది బాటంలో కూడా బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు, క్రాస్ డిజైన్ ఇచ్చినట్టు ఇచ్చారు. కుట్టించుకుంటే కానీ వీటి అందం తెలీదు. ఇది చున్నీ అండి, ఇది కూడా లైన్స్తో వచ్చింది, బాగుంది కదా. ఇదొకటి. ఇంకా నాకు విసుగొచ్చిందంటే నేను ఇంక చూపించినంటాను కాదు, అలా అనకూడదు కదా. బాగుందండి, ఎల్లోకి
మెరూన్ రెడ్ అండి. ఎందుకంటే ఎక్కువ చూపించినాం. ఈ కాంబినేషన్ నచ్చిన ఎవరైనా ఉంటే అప్పుడు ఫోటో తీసి పెడతాం. ఎందుకంటే ఇవన్నీ మడతలు పెట్టేసరికి చాలా కష్టమైపోతుంది. ఇది ఇంకొకటి, ఇది చాలా బాగుంది. ఇలాగే చూపిస్తాను. ఆరెంజ్ కలర్ కండి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో. ఇది చున్నీ అండి, చాలా బాగుంది కదా. మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి కూడా. ఇదిగో చున్నీ, అసలు చూడండి ఎంత బాగుందో కదా. కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా ఇదొక కాటన్ మిర్రర్ వర్క్. ఇది బాటమ్ అండి, ఆరెంజ్ వచ్చింది. ఈ ఒక్క వీడియోతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. ఇది వైట్ ఆరెంజ్ కాంబినేషన్. ఇదొకటండి ఆరెంజ్ చున్నీ అండి. ఇది చూడండి అసలు. ఇదిగో ఇలా. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అమ్మయ్య లాస్ట్ రా. ఎక్కువ చీరలు చేయమండి, మేము 10 చీరలు 5 చీరలు చేస్తాం. రోజుకో వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు మీకు ఇంకా నన్ను ఇష్టపడే వాళ్ళకి ఇంకా ఆనందం వస్తుందేమో. రోజు అంటే కష్టం అండి, రోజు వీడియోలు చేయటం. లైఫ్ అంతే యాక్షన్ అయిపోతుంది. అప్పుడు యాక్షన్ అంటే ఐ మీన్ కెమెరా ముందుకు రావడం, మాట్లాడమా లేదా, ఆపేమా లేదా, రికార్డ్ అయిందా లేదా, అలా అయిపోతుంది మాట లైఫ్. అది కష్టం అండి. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే వీడియోలు మాట్లాడమేనండి. చూడండి, నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఆలోచించి మాట్లాడు. నాలో డబ్బాలో మాట్లాడే వాళ్ళకి ఏంటి ఇలా మాట్లాడి. ఇది లైనింగ్ ఇచ్చారండి, కోట అండి, చాలా బాగుంది. ఇది దీని చున్నీ ఏమైందిరా, చాలా బాగుంది కదా. ఇది అసలు ఇంతలా చేసేస్తున్నందుకు మెచ్చుకోవాలి కదండి. లైనింగ్కి కష్టపడే వాళ్ళం మా చిన్నప్పుడు, ఇలా దొరికేవి కాదు. ఇప్పుడు వీళ్ళే లైనింగ్ సెట్ చేసేస్తుంటే కష్టపడక్కర్లేదు. అది ఇంత తక్కువ ప్రైస్లో. మళ్ళీ ఇవి పట్టుకుని ఎక్కడెక్కడో తిరగటం, బ్యాగులు వేసుకుని పెద్ద పని చేసినట్టు చేసేవాళ్ళు అండి మా చిన్నప్పుడు. మా చిన్నప్పుడు కాదులే, నా కూతురు కోసం. ఇదండి మా చిన్నప్పుడు అన్ని మా అమ్మే అండి. మా అమ్మ ఏది గౌన్ తీసుకొచ్చి, ప్యాంట్ షర్ట్లు అండి. నేను 10th వరకు జీన్స్ ప్యాంట్లు, సఫారీలు. మీకు ఎంతమందికి తెలుసో సఫారీ అంటావు, సఫారీ ప్యాంట్స్ అండి. హెయిర్ అంతా కటింగ్ అండి. ఆడపిల్లల ఎక్కడ బొట్టు కూడా పెట్టుకొని ఇచ్చేది కదా మా అమ్మ. ఇప్పుడు మా అమ్మ మీద కంప్లైంట్ మాట మీ అందరికీ. చెవులు కుట్టించలేదు 10th వరకు. నాకు ఎంత అన్యాయం చూడండి. అందుకే మీరు రాదా ఇంత ఎక్కువ తయారైపోతుంది అనమాట. బాగా ఇష్టమైపోయినాయి చీరలన్నా నగలన్నా. నాకేమో అందరిలాగా గౌన్లు వేసుకోవాలి, లంగాలు వేసుకోవాలని అంటే జీన్స్ ప్యాంట్ వేసి జుట్టు కట్ చేంజ్ చేసి చెవులు కుట్టించకుండా వదిలేస్తారండి నన్ను. అందుకే ప్యాంట్స్లో చాలా ఈజీగా మగపిల్లల్లో పెరిగిస్తాను. ఇప్పుడు కబులు చెప్తాను కాసేపు. స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి వెళ్తుంటే 4 అబ్బాయిలు అక్కడ. నేను అప్పటికే 8th క్లాస్కో 7th క్లాస్కో వచ్చేసాను. నాకు ప్యాంట్ షర్ట్ వేసారు మా మమ్మీ వాళ్ళు. నేనేమో ఆడపిల్లని కదా, బుక్స్ ఇలా పట్టుకున్నాను. 4 బుక్స్ 5 బుక్స్ అప్పుడు బ్యాగులు ఉండి, అయినా కూడా ఎందుకో అలా పట్టుకున్నాను. బుక్స్ ఇలా పట్టుకుని వెళ్తే అక్కడ ఎవరు 4 పిల్లలు ఇచ్చింది, మగ పిల్లలు ఎలా నుంచి, అరే ఆడు చూడరా, ఆడపిల్లలా పట్టుకున్నాడేంట్రా బుక్లు అన్నాడండి ఆడ. ఓహో మగపిల్లలు ఇలా పట్టుకోవాలని అప్పుడు బుక్లు ఇలా పట్టుకుని అలా ప్రతిదీ నేనండి కరెక్షన్స్ చేసుకుంటూ మగపిల్లలాగా నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది అనమాట. ఓహో మగపిల్లలు రఫ్గా అయిపోయాయి అనమాట. ఎవరినైనా ఎన్నోపెంత అని మాట్లాడడం, అవన్నీ బ్రాటప్ బట్టి మనలో చేంజెస్ అనమాట. ఏమైనా ఈరోజు ధైర్యంగా 100 మంది నుంచి 2 మొక్కలు నిలబెట్టేయాలన్న విషయం అర్థమయ్యేసరికి 50 ఏళ్ళు వయసు వచ్చేసినా కూడా ఆ రోజు మాత్రం జీన్స్ ప్యాంట్స్ వాటిలో పెరిగి ఈ రోజు మీకు ఎక్కువగా వీటిలో కనిపిస్తాను, ఇష్టంగా కట్టుకుంటాను అని కూడా సరదాగా తెలియజేస్తూ మిమ్మల్ని నుంచి ఎలా తీసుకుంటాం. మీరు అదమ్మా. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.